8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? తెలంగాణ. మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. జూలై 2026లో పిల్లలే సంపద అనగా చిల్డ్రన్ ఆర్ వెల్త్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఎంపికయ్యారు? సంజయ్ జాజు. మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. జాతీయ నేరాల రికార్డుల బ్యూరో ఎన్సీఆర్బి గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రంలో అత్యధిక సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయి? తెలంగాణ. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ప్రకారం భారతదేశ పాస్పోర్ట్ ర్యాంకు ఎంత? 125వ. ఇక ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో స్వీడన్ నిలిచింది. హెన్లీ పాస్పోర్ట్ సూచిక 2026 ప్రకారం భారతదేశ పాస్పోర్ట్ ర్యాంకు ఎంత? 81వ. ప్రపంచవ్యాప్తంగా సింగపూర్ మొదటి స్థానం నిలిచింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2026 టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? ఆస్ట్రేలియా. రెండవ స్థానంలో ఇంగ్లాండ్ నిలిచింది. 2026 ఫుట్బాల్ ప్రపంచ కప్ను ఏ దేశం గెలుచుకుంది? స్పెయిన్. రెండవ స్థానంలో అర్జెంటీనా గెలిచింది. 2030 ఫిఫా ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? మొరాకో, పోర్చుగల్ మరియు స్పెయిన్ దేశాలు. 2026 ఫుట్బాల్ ప్రపంచ కప్లో గోల్డెన్ బాల్ అనగా ఉత్తమ ఆటగాడు అవార్డును గెలుచుకున్న ఆటగాడు ఎవరు? రోడ్రి, స్పెయిన్ ఫుట్బాల్ ఆటగాడు. 2026 ఫుట్బాల్ ప్రపంచ కప్లో గోల్డెన్ బూట్ అనగా అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా అవార్డు గెలుచుకున్న ఆటగాడు ఎవరు? కైలియన్ ఎంబాపే. ఫ్రాన్స్ దేశస్థుడు 10 గోల్స్తో గెలుచుకున్నాడు. 2026 ఫుట్బాల్ ప్రపంచ కప్లో గోల్డెన్ గ్లోవ్ అనగా ఉత్తమ గోల్ కీపర్గా అవార్డును గెలుచుకున్న ఆటగాడు ఎవరు? ఉనై సిమోన్ స్పెయిన్ దేశస్థుడు. ఇటీవల జపాన్ ఓపెన్ 2026 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? పివి సింధు. ఉద్యానవన రంగంలో శ్రేష్టతకు గాను వ్యవసాయ నాయకత్వ పురస్కారాన్ని ఏ రాష్ట్రం గెలుచుకుంది? గుజరాత్. గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ 2026 ప్రకారం ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఏ నగరం నిలిచింది? కోపెన్హాగన్ డెన్మార్క్. రెండవ స్థానంలో వియన్నా ఆస్ట్రియా. ఇక భారతదేశంలో న్యూఢిల్లీ 120వ స్థానంలో నిలిచింది. ఇటీవల కేంద్ర మంత్రివర్గం పేపర్ లీక్ సవరణ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం దోషులుగా తేలిన వారికి విధించే గరిష్ట శిక్ష ఏమిటి? 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 10 కోట్ల జరిమానా. పరీక్ష సంస్కరణలపై ఉన్నత స్థాయి కార్యదళానికి ఎవరు నాయకత్వం వహించనున్నారు? నందన్ నీలేకని. పరీక్ష పత్రాల లీకేజీలు మరియు వ్యవస్థీకృత పరీక్ష అవకతవకలకు కఠినమైన శిక్షలు విధించేందుకు కేంద్ర మంత్రివర్గం ఏ చట్టానికి సవరణను ఆమోదించింది? పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024. రాజ్యసభలో ఆమోదించిన బిల్లు ప్రకారం వందే మాతరంను అవమానించడాన్ని నేరుగా పరిగణించి విధించే గరిష్ట శిక్ష ఏమిటి? 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించబడతాయి. భారత ఉపరాష్ట్రపతి ఇటీవల విడుదల చేసిన ఆర్ఎస్ఎస్ ఎట్ 100 ఏ సెంచురీ ఆఫ్ సర్వీస్, యూనిటీ అండ్ సాక్రిఫైస్ అనే పుస్తక రచయిత ఎవరు? శ్యామ్ జాజు మరియు అనుపమ్ త్రివేది. ది వాయిస్ ఆఫ్ జస్టిస్, జస్టిస్ గవాయ్ స్పీక్స్ అనే పుస్తకాన్ని ఎవరు సంపాదకత్వం వహించారు? డాక్టర్ ఎస్ శివకుమార్. ఇండోనేషియా యొక్క అత్యున్నత
పౌర పురస్కారమైన బెంటాంగ్ ఆదిపూర్ణ ఎవరికి లభించింది? నరేంద్ర మోదీ. ఇటీవల యూకేకు చెందిన వాల్నట్ పబ్లికేషన్ విడుదల చేసిన విన్నర్స్ ఆఫ్ వైల్డ్ ఇండియా అనే పుస్తక రచయిత ఎవరు? డాక్టర్ సంజయ్ కుమార్ దిమాన్. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2024 ప్రకారం ఉత్తమ మేకప్ అవార్డును ఏ తెలుగు సినిమా గెలుచుకుంది? కమిటీ కుర్రోళ్ళు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2024 ప్రకారం ఉత్తమ చలనచిత్ర పురస్కారాన్ని ఏ సినిమా గెలుచుకుంది? ఆర్టికల్ 370 హిందీకి గాను. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2024 ప్రకారం ఉత్తమ నటుడి పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు? మమ్ముట్టి మరియు కార్తిక్ ఆర్యన్. 60వ జ్ఞానపీఠ పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు? ఆర్ వైరేముత్తు. లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? అజిత్ దోవల్. ఇటీవల వార్తల్లో నిలిచిన ఫ్లెమింగో విప్లవం ఏ దేశానికి సంబంధించినది? అల్బేనియా. నేతన్న భరోసా పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల వార్తల్లో కనిపించిన సబాంగ్ పోర్టు ఏ దేశంలో ఉంది? ఇండోనేషియా. హ్యాపీ సిటీ ఇండెక్స్ 2026లో 6వ ర్యాంకు పొందిన నగరం ఏది? జైపూర్, రాజస్థాన్. ఇక ప్రపంచవ్యాప్తంగా లండన్ నిలిచింది. ఇటీవల భారతదేశంలో మహిళా రైతు సాధికారత చట్టం 2026ను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. స్కైరూట్ ఏరోస్పేస్ ప్రయోగించిన భారతదేశ మొట్టమొదటి ప్రైవేటుగా అభివృద్ధి చేసిన కక్ష రాకెట్ పేరు ఏమిటి? విక్రమ్-1. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక 2026లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 94వ. ఇక ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఫిన్లాండ్, 2వ స్థానంలో స్వీడన్, 3వ స్థానంలో డెన్మార్క్ దేశాలు నిలిచాయి. భారతదేశంలోని ఏ స్టార్టప్ కంపెనీ మిషన్ ఆగమన్ను చేపట్టింది? స్కైరూట్ ఏరోస్పేస్, హైదరాబాద్. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ జూన్ 2025 నివేదిక ప్రకారం రైల్వే విద్యుదీకరణలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? స్విట్జర్లాండ్. 2వ స్థానంలో భారతదేశం. 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్ 2026 ఎక్కడ జరిగింది? హైదరాబాద్. భారతదేశపు మొట్టమొదటి ఆర్బిటల్ డేటా సెంటర్ శాటిలైట్ అయిన మిషన్ దృష్టిని ఏ సంస్థ ప్రయోగించింది? గెలాక్సీ ఐ. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ కమర్షియల్ ప్రాపర్టీ రెంటల్ ఇండెక్స్లో ఏ నగరం అగ్రస్థానంలో నిలిచింది? హైదరాబాద్. ఇటీవల నివేదిక ప్రకారం భారతదేశంలో మొత్తం స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? గుజరాత్. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 2027కు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది? స్విట్జర్లాండ్. అయితే 2026 సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగింది. 2026 ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇస్తున్న నగరం ఏది? ప్యారిస్, ఫ్రాన్స్. ఏరో ఇండియా 2027 ఫిబ్రవరి 8 నుంచి ఏ భారత వైమానిక దళ కేంద్రంలో నిర్వహించబడుతుంది? యలహంక వైమానిక దళ కేంద్రం, బెంగళూరు. ఇటీవల భౌగోళిక గుర్తింపు ట్యాగును పొందిన ఫితోరా పెయింటింగ్ ప్రధానంగా ఏ రాష్ట్రానికి చెందిన శతాబ్దాల నాటి సాంప్రదాయ గోడ కళ? గుజరాత్. ఇటీవల జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడిన బోర్జులి చిత్తడి నేల ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. ఇటీవల ఉంజ జీలకర్ర మరియు ఉంజ సోంపులకు భౌగోళిక గుర్తింపు అనగా జిఐ ట్యాగులు లభించాయి.
ఇవి ఏ రాష్ట్రానికి చెందినవి? గుజరాత్. స్పితి సీబక్ తార్ను అనగా చర్మ మరియు సొలూని సఫేద మక్క అనగా తెల్ల మొక్కజొన్న అనే ఇటీవల గుర్తింపు పొందిన జిఐ ట్యాగులు ఏ రాష్ట్రానికి చెందినవి? హిమాచల్ ప్రదేశ్. చందన్ నగర్, జలబరా సందేశ్, జానై మనోహర మరియు బాలాగర్ సాంప్రదాయ చెక్క అనగా డింగీ పడవలు ఇటీవల గుర్తింపు పొందిన జిఐ ట్యాగులు ఏ రాష్ట్రానికి చెందినవి? పశ్చిమ బెంగాల్. ఇటీవల జిఐ ట్యాగ్ను పొందిన సిర్సా కిన్ను ఏ రాష్ట్రానికి చెందినది? హర్యానా. చంబా మెటల్ ఆర్ట్, సిరమోరి లోయ, కిన్నౌరి టోపీ, మండి సిపువాడి, కిన్నౌరి యాపిల్ మరియు కిన్నౌరి జ్యువెలరీ అనే ఇటీవల గుర్తింపు పొందిన జిఐ ట్యాగులు ఏ రాష్ట్రానికి చెందినవి? హిమాచల్ ప్రదేశ్. భారత్ టెక్స్ 2026లో ఇటీవల ప్రదర్శించిన జిఐ ట్యాగ్ గల చేనేత ఉత్పత్తులైన కుచాయ్ సిల్క్, భగయ్య చీర మరియు ఫ్యాబ్రిక్ మరియు తుమ్కా చదర్ ఏ రాష్ట్రానికి చెందినవి? జార్ఖండ్. ప్రధానమంత్రి ఇటీవల మన్ కీ బాత్లో ప్రస్తావించిన చోంగ్ ప్రంగ్ అనే సాంప్రదాయ సంగీత వాయిద్యం ఏ రాష్ట్రానికి చెందినది? త్రిపుర. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఇటీవల 45వ వారసత్వ ప్రదేశంగా చేర్చబడిన సారనాథ్ ఏ రాష్ట్రానికి చెందినది? ఉత్తరప్రదేశ్. కాచి పూజను ప్రతి సంవత్సరం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? త్రిపుర. ఇటీవల వార్తలో కనిపించిన భవానీ నది ఏ నదికి ఉపనది? కావేరి నదికి. 2026 గ్లోబల్ బ్యాంక్ అవార్డ్స్లో ఏ బ్యాంకు ప్రపంచపు ఉత్తమ కార్పొరేట్ బ్యాంకుగా గుర్తింపు పొందింది? డిబిఎస్ బ్యాంకు. 2026 సంవత్సరానికి గాను ప్రపంచపు అత్యుత్తమ వినియోగదారుల బ్యాంకుగా ఏ భారతీయ బ్యాంకు గుర్తింపు పొందింది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బిఐ. ఇటీవల భౌగోళిక గుర్తింపు అనగా జిఐ ట్యాగ్ను పొందిన జోధ్పురి మోజరిని సాంప్రదాయకంగా ఏ సమాజం వారు తయారు చేస్తారు? జినగర్, రాజస్థాన్. ఫీల్డ్స్ మెడల్ ఏ రంగంలో అత్యున్నత గౌరవంగా పరిగణించబడుతుంది? గణిత శాస్త్రానికి గాను. ఇటీవల వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రైజ్ 2026 గెలుచుకున్న సమృద్ధ్ గ్రామ్ ఏ సంస్థ యొక్క ప్రధాన కార్యక్రమం? టెలికమ్యూనికేషన్ల శాఖ. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ 2025ని ఎవరు స్వీకరిస్తున్నారు? ఆచార్య రామ్చోడ్లాల్ గోస్వామి. జరుగుతున్నటువంటి గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవంలో భారత బృందానికి పతాకధారిగా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు? మీరాబాయ్ చాను మరియు లవ్లీనా బోర్గోహైన్. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్ అధికారిక చిహ్నం పేరు ఏమిటి? ఫిన్నీ. 37వ అంతర్జాతీయ జీవశాస్త్ర ఒలింపియాడ్ ఐబిఓ 2026లో ఏ భారతీయ క్రీడాకారుడు స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు? భవ్య గున్వాల్. 2026లో బంగ్లాదేశ్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రారంభించిన సంయుక్త సైనిక విన్యాసం పేరు ఏమిటి? టైగర్ లైట్నింగ్ 2026. ఇటీవల వార్తల్లో కనిపించిన ఉండవల్లి గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్. 2026లో జరుగుతున్నటువంటి 22వ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్కు భారతదేశంలోని ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? ఢిల్లీ. అధికార చిహ్నం వచ్చి మయూర్. పశ్చిమ ఆసియాలోని సంఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న భారతీయ నావికులను అనగా సీఫేరర్స్ ని కాపాడటానికి జూలై 2026లో భారత ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి? సీఫేరర్ ఫస్ట్ ఇనిషియేటివ్. బిమ్కో ఐసిఎస్ సీఫేరర్ వర్క్ ఫోర్స్ రిపోర్ట్ 2026 ప్రకారం సముద్రయాన కార్మికులను
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అందించే దేశంగా ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఫిలిప్పీన్స్. ఇక రెండవ స్థానంలో భారతదేశం. బాబ్ ఎల్ మండేబ్ జలసంధి ఏ జలరాశుల మధ్య ఉంది? ఎర్ర సముద్రం మరియు ఏడెన్ గల్ఫ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 జూలైలో భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య పైలట్ ప్రోగ్రాం అయినటువంటి హైడ్రోజన్ ఎనర్జీతో నడిచే రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు హర్యానాలోని ఏ రెండు నిర్దిష్ట స్టేషన్ల మధ్య నడుస్తుంది? జింద్ నుంచి సోనిపత్, హర్యానా. జాతీయ మైనారిటీల కమిషన్ యొక్క కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? హర్జిత్ సింగ్ గ్రేవాల్. మిషన్ గోల్డెన్ స్పైస్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? మేఘాలయ. గ్రావిటీ 1 అనే వాణిజ్య రాకెట్ను ఏ దేశం ప్రయోగించింది? చైనా. జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకున్న తొలి సంతాలీ భాష చిత్రం ఏది? ఆంగెన్. క్వాంట్ బాక్స్ చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2026 చెస్ టోర్నమెంటును ఎవరు గెలుచుకున్నారు? అలీరజా ఫిరోజా, ఫ్రాన్స్ ఆటగాడు. ఇటీవల వార్తలో కనిపించిన ఆపరేషన్ షబానును ఏ దేశం ప్రారంభించింది? పాకిస్తాన్. ఇటీవల వార్తల్లో కనిపించిన గ్రేట్ స్కీమ్ ఏ రంగానికి సంబంధించినది? వస్త్ర పరిశ్రమకు, టెక్స్టైల్స్. పిఎం విద్యాలక్ష్మి పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఉన్నత విద్య కోసం ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం. ఉత్తరాఖండ్ యొక్క మొట్టమొదటి భౌగోళిక గుర్తింపు ఉత్పత్తుల గ్యాలరీ ఏ నగరంలో స్థాపించబడింది? హల్ద్వానీ. ఉన్నత విద్య స్థూల నమోదు నిష్పత్తిలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? తమిళనాడు. ముఖ్యమంత్రి లాడ్లీ బెహానా యోజనని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మధ్యప్రదేశ్. యువ ఆపద మిత్ర పథకాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మరియు అతిపెద్ద ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్గా వర్ణించబడిన కిమికేత్రిని ఏ దేశపు స్టార్టప్ మూన్ షాట్ ఏఐ ప్రారంభించింది? చైనా. ఇటీవల ప్రకటించిన బాజ్ బెటాలియన్లు ఏ సంస్థకు అనుబంధంగా ఉంటాయి? భారత సైన్యానికి. ఈ బాజ్ బెటాలియన్లు అనే ప్రత్యేక డ్రోన్ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. ఇటీవల వార్తలో కనిపించిన కల్పసర్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రతిపాదించారు? గుజరాత్. యానిమల్ డిస్కవరీస్ 2025లో ఏ రాష్ట్రం అత్యధిక సంఖ్యలో కొత్త జంతు జాతులను నమోదు చేసింది? కేరళ. రెండవ రాష్ట్రం పశ్చిమ బెంగాల్, మూడవ రాష్ట్రం కర్ణాటక. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం నుంచి 2026 లీడర్షిప్ అవార్డును ఏ భారతీయ వ్యాపార నాయకుడు అందుకున్నారు? సునీల్ భారతి మిట్టల్. భారతదేశపు బ్రిడ్జ్ మ్యాన్గా ప్రసిద్ధి చెంది జూలై 2026లో 76 ఏళ్ల వయసులో కన్నుమూసిన వ్యక్తి ఎవరు? గిరీష్ భరద్వాజ్. 2025-26 మధ్యకాలంలో ఏ రాష్ట్రం అత్యధిక సంఖ్యలో గుర్తింపు అనగా జిఐ రిజిస్ట్రేషన్ను పొందింది? మధ్యప్రదేశ్. హెలికాప్టర్ మరియు విమాన సేవల ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి బీహార్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? బీహార్ హెలి టూరిజం మరియు ఎయిర్ టూరిజం సర్వీస్ స్కీమ్. నాదం పండుగను ప్రధానంగా ఏ దేశంలో జరుపుకుంటారు? మంగోలియా. ఇటీవల అవుట్ ఆఫ్ స్టేషన్ మరియు నిహారి వంటి భారతీయ ఆంగ్ల పదాలను ఏ నిఘంటువు చేర్చింది? ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ. జూలై 2026లో డిజిటల్ స్క్వేర్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కేరళ. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది? బుకారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్.
భారతదేశం ఇటీవల ఏ దేశంతో సైబర్ కీలక సాంకేతికతలు మరియు సరఫరా గొలుసుల భాగస్వామ్యాన్ని అనగా ప్యాక్స్ ని ప్రారంభించింది? ఆస్ట్రేలియా. 2027 మార్చిలో జరిగే 14వ దక్షిణాసియా సమైక్య అనగా సాఫ్ క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? పాకిస్తాన్. ప్రపంచంలో మొట్టమొదటి వాణిజ్యపరంగా నిర్మించిన అణుశక్తితో నడిచే ఉపగ్రహమైన బోహర్ని ఏ సంస్థ ప్రయోగించింది? స్పేస్ ఎక్స్. భారతదేశ్ మొట్టమొదటి 3 సర్వీస్ ఆల్ ఉమెన్ సెయిలింగ్ ఎక్స్పెడిషన్ ఏమిటి? సముద్ర ప్రదక్షిణ. భాగ్ మిత్ర అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. అంతర్జాతీయ టైప్ 1 డయాబెటీస్ సమ్మిట్ 2026కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది? రాజస్థాన్. అంతర్జాతీయ నాగరికత అధ్యయనాల కేంద్రం మానస్ మరియు మహాభారతం ఏ దేశంలో స్థాపించబడింది? బిష్కేక్, కిర్గిస్థాన్. ఇటీవల కన్నుమూసిన గాయని అయిన ఎస్ జానకి ఏ బిరుదుతో ప్రసిద్ధి చెందారు? దక్షిణ భారతదేశ నైటింగేల్, నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా. ఇటీవల ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న తొలి భారతీయురాలు ఎవరు? అనహత్ సింగ్. భారతదేశ్ మొట్టమొదటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయాన్ని ఏ రాష్ట్రం ప్రకటించింది? కర్ణాటక. ఫైనల్లో కరోలినా ముచోవాను ఓడించి తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకున్న 2026 వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? లిండా నోస్కోవా, చెక్ టెన్నిస్ క్రీడాకారిణి. 2026 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జానిక్ సిన్నర్, ఇటాలియన్ ఆటగాడు. 2026 నాటో శిఖరాగ్ర సమావేశం ఏ దేశంలో జరిగింది? అంకారా, టర్కీ. పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ. ఇటీవల భారతదేశంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒక ప్రధాన సబ్జెక్టుగా ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది? పంజాబ్. 21వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? మనీలా, ఫిలిప్పీన్స్. ఇటీవల వార్తలో కనిపించిన నమస్తే పథకం ప్రధానంగా ఏ వర్గం కార్మికుల సంక్షేమంపై దృష్టి పెడుతుంది? పారిశుద్ధ్య కార్మికులు, మురుగునీటి వ్యవస్థ మరియు సెప్టిక్ ట్యాంకు కార్మికులతో సహా. పరివర్తన్ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఢిల్లీ ఎన్సీఆర్లో రవాణా సంబంధిత వాయు కాలుష్యాన్ని తగ్గించడం. 2026 జూలై 20 నుంచి ఆగస్టు 7 వరకు ఏ దేశంలో జరిగే పిచ్ బ్లాక్ 2026 విన్యాసాల్లో భారత వైమానిక దళం పాల్గొన్నది? ఆస్ట్రేలియా. భారతదేశ్ మొట్టమొదటి మరియు అత్యంత లోతైన భూ ఉష్ణ బావులను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ప్రారంభించారు? లడఖ్. జూలై 2026లో రాణి లక్ష్మీబాయి స్కూటీ యోజనని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. సముద్ర వారసత్వ ఫెస్టివల్పై ఈఏఎస్ అనగా తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం భారతదేశంలోని ఏ నగరంలో జరగనుంది? లోతాల్, గుజరాత్. సముద్ర భద్రతా సహకారంపై 7వ ఈఏఎస్ అనగా తూర్పు ఆసియా సదస్సు సమావేశం భారతదేశంలోని ఏ నగరంలో జరగనుంది? కొచ్చి, కేరళ. ఒకసారి మాత్రమే అమలు చేసే వివాద పరిష్కార పథకమైన విశ్వాస్ 2026ను ఏ సంస్థ ప్రారంభించింది? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఇటీవల వార్తలో కనిపించిన పైజన్ ఫాల్ట్ ఏ 2 టెక్టానిక్ ప్లేట్లు ఢీకొనడం వల్ల ఏర్పడింది? భారత మరియు యురేషియన్ ప్లేట్లు. దేశీయ మొబైల్ ఫోన్ తయారీని ప్రోత్సహించడానికి 2026 జూలైలో
కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన పథకం పేరు ఏమిటి? మొబైల్ ఫోన్ తయారీ పథకం. ఇటీవల వార్తల్లో కనిపించిన తామిరభరణి నది పూర్తిగా ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది? తమిళనాడు. 2026లో భారతదేశపు సైబర్ మోసాల ఫిర్యాదుల్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఉత్తరప్రదేశ్. భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిన 4వ రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. మొదటి స్థానంలో ఉత్తరాఖండ్, 2వ స్థానంలో గుజరాత్, 3వ స్థానంలో అస్సాం. భారత ప్రభుత్వం సెంట్రల్ విస్తా ప్రాంతానికి ఏ పేరు పెట్టింది? కర్తవ్య భవన్ ప్రాంతంగా. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజ్యాంగంలోని ఏ అధికరణం కింద లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన అనుకూలీకరించిన స్వయం పరిపాలన నమూనాను ప్రతిపాదించింది? ఆర్టికల్ 371. ఇటీవల ఏ రాష్ట్రంలో ఆపరేషన్ జల్ రాహత్ ప్రారంభించబడింది? అస్సాం. ఇటీవల వార్తల్లో కనిపించిన కార్లపట్ బాక్సైట్ బ్లాక్ ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా. భారతదేశ్ మొట్టమొదటి ట్రయల్ ఇండెక్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొడక్షన్ యొక్క ఆధార సంవత్సరం ఏది? 2024-25. ఇటీవల వార్తల్లో ఉన్న FBI యొక్క ఆపరేషన్ హార్డ్ బాల్ ప్రధానంగా ఏ గ్యాంగ్స్టర్పై చర్యలను కఠినతరం చేయడానికి సంబంధించినది? లారెన్స్ బిష్నోయ్. సబ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ ఫర్ ఎక్స్పెరిమెంట్స్ అనగా సాల్వ్ సాలిడ్ మోటారును ఏ మిషన్ కోసం అభివృద్ధి చేశారు? గగన్యాన్ మిషన్ కోసం. టీబీ రహిత భారత ప్రచారం కింద అత్యధిక మెరుగుదల సాధించిన రాష్ట్రాలు విభాగంలో భారతదేశంలోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? గుజరాత్. మున్సిపల్ మరియు కమిషనరేట్ ప్రాంతాల్లో మహిళల భద్రతను పెంపొందించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం దుర్గా స్క్వాడ్ను ప్రారంభించింది? పశ్చిమ బెంగాల్. ఇటీవల G7 సదస్సులో ప్రముఖంగా ప్రస్తావించబడిన నాగోరి అశ్వగంధ ప్రధానంగా ఏ రాష్ట్రానికి సంబంధించినది? రాజస్థాన్. వాణిజ్యపరంగా మచ్చా టీని ఉత్పత్తి చేసిన మొట్టమొదటి భారతీయ రాష్ట్రం ఏది? అస్సాం. 2026 పికిల్ బాల్ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది? వియత్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల మన్ కీ బాత్లో ప్రస్తావించిన కాశ్మీర్ సాంప్రదాయ వాగును ప్రధానంగా దేనితో తయారు చేస్తారు? రెల్లు మరియు వరిగడ్డితో. వికసిత్ భారత్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనగా విబిజి రామ్ చట్టం 2025 పరంగా కనీస రోజువారీ వేతనం ఎంత? 300 రూపాయలు. 3 ప్రత్యేక రసాయన పార్కులను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన పథకం పేరు ఏమిటి? భవ్య రసాయన పథకం. నేచర్ ఫుడ్ ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని అతిపెద్ద మీథేన్ హాట్స్పాట్లో ఏ దేశంలోని నీటిపారుదల వరి పొలాలు ఉన్నాయి? భారతదేశం. ఆపరేషన్ ముస్కాన్ 12 ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? తెలంగాణ. కొత్తగా డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా నామకరణం చేయబడిన నగరం భారతదేశంలోని ఏ ప్రధాన టెక్ హబ్ నగరంలో ఉంది? హైదరాబాద్. టీమ్ లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం రిటైల్ మరియు కన్స్యూమర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్కు ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రంగా ఏ దేశం ఆవిర్భవించింది? ఇండియా. మహిళా నేతృత్వంలోని సౌర పరిశ్రమల కోసం ద్వీప్తి యోజన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఛత్తీస్గఢ్. పాత ట్రక్కులు మరియు బస్సుల స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టే ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆమోదించిన మార్గదర్శకాల పథకం పేరు ఏమిటి? పరివర్తన్ పథకం. భారతదేశంలో మహిళా రైతు సాధికారత చట్టం
2026ను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. 2026 కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల 10,000 మీటర్ల ఈవెంట్లో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్ ఎవరు? గుల్వీర్ సింగ్. జూలై 2026లో ఆపరేషన్ సురక్షిత్ సైబర్ స్పేస్ అనే పేరుతో సైబర్ భద్రతా ప్రచారాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? గుజరాత్. ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ను ఏ సంస్థ విడుదల చేస్తుంది? నీతి ఆయోగ్. నాణ్యమైన అకాడమిక్ జర్నల్స్కు దేశవ్యాప్త ప్రాప్యతను అందించడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్, వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్. భవ్య అనగా భారత్ ఔద్యోగిక వికాస్ యోజన పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? రవిశంకర్. భారత టెన్నిస్ దిగ్గజమైన లియాండర్ పేస్ ఏ సంస్థకు ప్లేయర్ అంబాసిడర్గా నియమితులయ్యారు? ఆసియా టెన్నిస్ ఫెడరేషన్ ఏటీఎఫ్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల కర్ణాటకలోని ఏ జిల్లాలో అరుదైన థోరియం కలిగిన ఖనిజ నిక్షేపాన్ని కనుగొంది? చామరాజనగర్, కర్ణాటక. 56వ అంతర్జాతీయ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్ 2026కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? కొలంబియా. మొదటి స్థానంలో భారతదేశం నిలిచింది. కుష దీర్ఘశ్రేణి ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, డిఆర్డిఓ. భారతదేశ అంతరిక్ష సాంకేతిక పర్యావరణ వ్యవస్థపై ఇటీవల వెలువడిన ఒక నివేదిక ప్రకారం అంతరిక్ష సాంకేతిక నిధుల విషయంలో దేశంలో ఏ నగరం అగ్రస్థానంలో నిలిచింది? బెంగళూరు. రెండవ స్థానంలో హైదరాబాద్. ఐసిఏఆర్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల ప్రారంభించిన డీప్ డేటాను ఏ మిషన్ కింద అభివృద్ధి చేశారు? డీప్ ఓషన్ మిషన్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం జన్మదిన్ సేయుజ్ శపథ్ ఉద్యాన్ అనగా పుట్టినరోజు హరిత ప్రతిజ్ఞ ఉద్యానవనం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది? అస్సాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఇండోనేషియా అధ్యక్షుడికి బహుమతిగా ఇచ్చిన మనోహరి గోల్డ్ టీ ఏ రాష్ట్రానికి సంబంధించినది? అస్సాం. WDMMA 2026 గ్లోబల్ ఎయిర్ పవర్ ర్యాంకింగ్స్లో భారత వైమానిక దళం ఏ స్థానాన్ని నిలుపుకుంది? 3వ స్థానాన్ని. మొదటి స్థానంలో యుఎస్ఏ, రెండవ స్థానంలో రష్యా. అస్త్ర MK1 అనేది ఏ సంస్థచే అభివృద్ధి చేయబడిన స్వదేశీ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, డిఆర్డిఓ. ప్రగతి అనేది ఏ మంత్రిత్వ శాఖ యొక్క కార్యక్రమం? వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. దృష్టి 10 స్టార్ లైనర్ మానవరహిత వైమానిక వాహనం ప్రధానంగా ఏ రకమైన మిషన్ కోసం రూపొందించబడింది? గూఢాచార నిఘా మరియు నిరీక్షణ. అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ హైదరాబాద్ డెవలప్ చేసింది. భారతదేశ మొట్టమొదటి స్వదేశీ వినియోగమైన టర్బో జెట్ ఇంజన్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, డిఆర్డిఓ. మహిళల ఆర్థిక సాధికారత మరియు సామాజిక భద్రత కోసం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం లక్ష్మీ యోజన్ని ప్రారంభించింది? ఢిల్లీ. ఇటీవల ప్రారంభించిన ఈ ఉపహార్ పోర్టల్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? రాష్ట్రపతి బహుమతుల ఆన్లైన్ బహిరంగ వేలం. IMF భారతదేశపు 2027 ఆర్థిక సంవత్సర వృద్ధి అంచనాను ఎంత శాతానికి సవరించింది? 6.4%. ప్రపంచంలోనే మొట్టమొదటి వారానికి ఒకసారి తీసుకునే బేసల్ ఇన్సులిన్ అయిన
అవక్లి అనగా ఇన్సులిన్ ఐకోడెక్ని ఏ దేశం ప్రవేశపెట్టింది? భారతదేశం. యుఎఫ్ఓఎస్ఎస్ అనగా అండర్ వాటర్ ఫైబర్ ఆప్టిక్ సెన్సింగ్ సిస్టమ్ ప్రాజెక్టుని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ. కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ని ఏ రెండు అంతర్జాతీయ సంస్థలు సంయుక్తంగా స్థాపించాయి? ఆహార మరియు వ్యవసాయ సంస్థ అనగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ. భారతదేశపు అత్యంత విలువైన మరియు బలమైన టైర్ బ్రాండ్గా ఏ కంపెనీ ర్యాంక్ పొందింది? ఎంఆర్ఎఫ్ టైర్స్. ఆపరేషన్ సై వజ్ర అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రధాన సైబర్ నేర నిరోధక ప్రచారం? ఉత్తరప్రదేశ్. ఉల్లాస్ నూతన భారతదేశ అక్షరాస్యత కార్యక్రమం మరియు ఎన్ఈఎఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద భారతదేశంలో 6వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? ఉత్తరాఖండ్. మొదటి రాష్ట్రం మిజోరం, రెండవ రాష్ట్రం గోవా, మూడవ రాష్ట్రం త్రిపుర, నాలుగవ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్, ఐదవ రాష్ట్రం సిక్కిం. ఇటీవల వార్తలో కనిపించిన విహార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. వరల్డ్ ఇంటాంజిబుల్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2026ను ఏ సంస్థ సంయుక్తంగా ప్రారంభించింది? ప్రపంచ మేధో సంపత్తి సంస్థ, విపో మరియు లూయిస్ బిజినెస్ స్కూల్. జూలై 2026లో ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో వందే మాతరం పూర్తి గీతాన్ని పాడటాన్ని తప్పనిసరి చేసింది? త్రిపుర. దానవేర్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. బోనాల పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? తెలంగాణ. క్షయవ్యాధి నిర్ధారణ కోసం ఇటీవల వార్తలో కనిపించిన ఐ డ్రోన్ కార్యక్రమం ఏ సంస్థ యొక్క ప్రధాన కార్యక్రమం? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్. హరేలా పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఉత్తరాఖండ్. ఇటీవల వార్తలో కనిపించిన నౌల్ తుఫాను ఏ సముద్రంలో ఏర్పడింది? ఫిలిప్పీన్స్ సముద్రంలో. స్వతంత్ర సైనిక్ సమ్మాన్ యోజన ఏ మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. మవాన్ దియాన్ సత్కార్ యోజనని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? పంజాబ్. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ట్రైబ్ ఎక్స్ కార్యక్రమం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? గిరిజన కళలు, సంస్కృతి మరియు సాంప్రదాయ విజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి మరియు పరిరక్షించడానికి. ఇటీవల వార్తలో కనిపించిన సీడ్ పథకాన్ని ఏ వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్నారు? డీనోటిఫైడ్ సంచార మరియు అర్ధ సంచార సంఘాల కోసం. ఉపాధ్యాయుల కోసం గురుదక్షిణ నగదు రహిత వైద్య పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. గ్రామోదయం అనే గ్రామీణ వ్యవస్థాపక అభివృద్ధి కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి కోసం జాతీయ బ్యాంకు అనగా నాబార్డ్. రిమ్ ఆఫ్ ది పసిఫిక్ విన్యాసాలకు ఆతిథ్యమిస్తున్న దేశం ఏది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. పశ్చిమ ఐరోపాలో సంభవించిన తీవ్రమైన వడగాలుల వలన ఫ్రాన్స్లో 50కి పైగా మరణాలు సంభవించాయి. దీనికి ప్రధానంగా ఏ వాతావరణ దృగ్విషయం కారణం? ఒమేగా బ్లాక్. మై భారత్ అనగా మేరా యువ భారత్ ద్వారా ఏ మంత్రిత్వ శాఖ నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే ప్రచారాన్ని జూలై 2026లో ప్రారంభించింది? యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ. చందక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా. క్షయవ్యాధి నిర్ధారణ కోసం ఇటీవల వార్తలో కనిపించిన ఐ డ్రోన్ కార్యక్రమం ఏ సంస్థ యొక్క ప్రధాన కార్యక్రమం? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్. క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది?
జమ్మూ అండ్ కాశ్మీర్ చేనాబ్ నదిపై. ఇటీవల వార్తల్లో కనిపించిన ప్రాక్సిస్ మిషన్ ఏ అంతరిక్ష సంస్థకు సంబంధించినది? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా. మహిళా నేతృత్వంలోని గ్రామీణ వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి? షీ లీప్స్. ఇటీవల వార్తలో కనిపించిన సాహిబ్ నది ఏ రాష్ట్రంలో ఉద్భవిస్తుంది? రాజస్థాన్. రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భారతదేశ మొత్తం సంతానోత్పత్తి రేటు అనగా టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎంత? 2.0. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ని ఏ మంత్రిత్వ శాఖ రూపొందించింది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ యొక్క ప్రాజెక్ట్ బ్రహ్మక్ ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. అగర్ జిట్టో మేళాను ప్రతి సంవత్సరం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? జమ్మూ అండ్ కాశ్మీర్. స్విట్జర్లాండ్లోని లూసర్న్లో జరిగిన 2026 వరల్డ్ రోయింగ్ కప్ 3లో భారతదేశం తన మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈ ఘనతను ఏ భారతీయ రోయర్లు సాధించారు? లక్షయ్ మరియు ఉజ్వల్ కుమార్ సింగ్. భారతదేశంలో అటల్ టన్నెల్ ఏ రాష్ట్రంలో ఎక్కడ ఉంది? హిమాచల్ ప్రదేశ్. భారతదేశంలో సేలా సొరంగం ఏ రాష్ట్రంలోని ఎక్కడ ఉంది? అరుణాచల్ ప్రదేశ్. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 యొక్క థీమ్ ఏమిటి? హద్దులు లేని విస్తరణ అనగా స్కేల్ వితౌట్ బౌండరీస్. శాంతి మధ్యవర్తిత్వ ప్రకటనపై 3 రోజుల పాటు జరిగే ప్రపంచ న్యాయ సదస్సుకు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? జైపూర్, రాజస్థాన్. ఇటీవల వార్తల్లో కనిపించిన సుమన్ రోడ్ మ్యాప్ 2030 ప్రధానంగా ఏ రంగానికి సంబంధించినది? తల్లి మరియు నవజాత శిశు సంరక్షణ. భారతదేశ మొట్టమొదటి ప్రైవేట్ పాయింట్ ఇన్ స్పేస్ అనగా పిన్స్ ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ ప్రొసీజర్ ఏ రకమైన కార్యకలాపాల కోసం ఆమోదించబడింది? హెలికాప్టర్ కార్యకలాపాల కోసం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ప్రపంచ పెట్టుబడి నివేదిక 2026ను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్య సమితి వాణిజ్య మరియు అభివృద్ధి సదస్సు UNCTAD. ఇందులో మొదటి స్థానంలో USA, రెండవ స్థానంలో సింగపూర్, 18వ స్థానంలో భారతదేశం నిలిచింది. సత్కోషియా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిస్సా. ఇటీవల అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక మరియు వాణిజ్య ఒప్పందం సెటా భారతదేశం మరియు ఏ దేశం మధ్య కుదిరింది? యునైటెడ్ కింగ్డమ్. ఇటీవల వార్తల్లో కనిపించిన మిస్టీ పథకం ప్రధానంగా ఏ రంగానికి సంబంధించినది? మడ అడవుల సంరక్షణ మరియు తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ. ఏ 2 రాష్ట్రాలను కలిపే బళ్ళారి గుంతకల్ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్. కళా సంస్కృతి వికాస్ యోజనని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. DCGI నుంచి మార్కెటింగ్ అనుమతి పొందిన తర్వాత భారతదేశ్ మొట్టమొదటి ఆమోదిత డెంగ్యూ వ్యాక్సిన్ ఏది? క్యూడెంగా. ఇటీవల పురుషుల షాట్ పుట్ F57 విభాగంలో ప్రపంచ నంబర్ 1గా నిలిచిన హోకాటో ఓటేజో సెమ ఏ రాష్ట్రానికి చెందినవారు? నాగాలాండ్. ప్రధానమంత్రి ఇటీవల మన్ కీ బాత్లో ప్రస్తావించిన శాస్త్రార్థం అనే ప్రాచీన భారతీయ సాంప్రదాయం దేనిని సూచిస్తుంది? నిర్మాణాత్మక పాండిత్య చర్చ. ఈ సారస్ ప్లాట్ఫామ్ను ఏ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది? గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తలో కనిపించిన మార్బర్గ్ వ్యాధి ఏ కారకం వల్ల వస్తుంది? వైరస్. ఇటీవల వార్తలో కనిపించిన INS త్రికండ్
ఏ తరగతి యుద్ధనౌకకు చెందినది? తల్వార్ తరగతికి. ఇటీవల వార్తల్లో కనిపించిన సుఖ్నా సరస్సు ఏ నగరంలో ఉంది? చండీగఢ్. ఇటీవల వార్తల్లో కనిపించిన మోంగ్లా పోర్టు ఏ దేశంలో ఉంది? బంగ్లాదేశ్. యారో 3 క్షిపణి రక్షణ వ్యవస్థను ఏ రెండు దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? ఇజ్రాయెల్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 2026 జూలై 4న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎన్నోవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది? 250వ వార్షికోత్సవాన్ని. భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టనున్న ఐఎన్ఎస్ మహేంద్రగిరి లేదా F-38 ఏ తరగతి యుద్ధనౌకకు చెందినది? ప్రాజెక్ట్ 17A స్వదేశీ గైడెడ్ మిసైల్ స్టెల్త్ ఫ్రిగేట్. దేశవ్యాప్త అమలు కోసం ఇటీవల ఆమోదం పొందిన పిఎం సేతు పథకం ఏ రంగానికి సంబంధించినది? నైపుణ్యాభివృద్ధి మరియు వృత్తి శిక్షణ. జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? చెన్నై. ISSF ప్రపంచ కప్ 2026లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఈషా సింగ్ ఏ పథకాన్ని గెలుచుకుంది? బంగారు పథకాన్ని. జాతీయ రహదారి ప్రాజెక్టుల కోసం రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఏ ప్రత్యేక పోర్టల్ను ఉపయోగిస్తుంది? భూమి రాశి పోర్టల్. ఆషాఢ పల్లకి ఊరేగింపు ఏ రాష్ట్రానికి చెందిన శతాబ్దాల నాటి ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక సంప్రదాయం? మహారాష్ట్ర. భారతదేశంలోని కోల్కతా పోర్టు మరియు నేపాల్లోని ఏ గమ్యస్థానం మధ్య మొట్టమొదటి ప్రత్యేక వాణిజ్య కంటైనర్ సరుకు రవాణా రైలును నడపడం ద్వారా భారతీయ రైల్వే ఒక ప్రధాన కనెక్టివిటీ మైలురాయిని సాధించింది? బిరాటనగర్ కస్టమ్స్ యార్డ్. భారతదేశ మొట్టమొదటి మొబైల్ స్మార్ట్ ఆల్గల్ లిక్విడ్ ట్రీ అనగా సాల్ట్ని జార్ఖండ్లోని ధన్బాద్ మరియు మధ్యప్రదేశ్లోని సింగరౌలీలో ఏ సంస్థ ఏర్పాటు చేసింది? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్. జూలై 2026లో నిశుల్క్ బోరింగ్ యోజనని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. స్పిటుక్ గుస్టోర్ పండుగను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? లడక్. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చేరిన 12వ భారత క్రికెటర్ ఎవరు? సౌరవ్ గంగూలీ. పాలసీ బజార్ ఎవరిని బీమా అవగాహన రాయబారిగా నియమించింది? అమితాబ్ బచ్చన్. మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టుల కోసం 2026 క్షమాభిక్ష పథకాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఇటీవల వార్తలో కనిపించిన నియోనాటల్ సెప్సిస్ అనేది ఏ రకమైన వ్యాధి? రక్త ప్రవాహ సంక్రమణ. పిఎంఈ డ్రైవ్ అనే పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. మహానంద వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? పశ్చిమ బెంగాల్. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం నాడు కౌశల్ సారథి మరియు కౌశల్ సేతు పోర్టలను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. ఇటీవల వార్తలో కనిపించిన ప్రాజెక్ట్ ఇన్రోడ్ ఏ రంగం అభివృద్ధికి సంబంధించినది? సహజ రబ్బరు తోటలు. ఇటీవల జైపూర్లో నిర్వహించిన విదేశ్ సంపర్క్ కార్యక్రమం ఏ మంత్రిత్వ శాఖ యొక్క ఇనిషియేటివ్? విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. బెంగళూరులో ఇటీవల ప్రారంభించబడిన వైట్ రాబిట్ టెక్నాలజీ ఆధారిత ఐఎస్టీ డిస్ట్రిబ్యూషన్ డెమాన్స్ట్రేషన్ నెట్వర్క్ ఏ కార్యక్రమానికి అనుబంధంగా ఉంది? ఒకే దేశం ఒకే సమయం, వన్ నేషన్ వన్ టైం. ఇటీవల వార్తలో కనిపించిన అనాసాగర్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. MH-60R సీహాక్ హెలికాప్టర్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. భారతదేశ్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ విమాన నమూనాను ఏ సంస్థ ప్రారంభించింది? ది ఈ-ప్లేన్ కంపెనీ. ట్రామాడోల్ హైడ్రోక్లోరైడ్ అనే ఔషధం యొక్క అక్రమ ఎగుమతిని నిరోధించడానికి
ఆపరేషన్ వజ్రాను ఏ సంస్థ నిర్వహించింది? సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్. మిషన్ వాత్సల్య పోర్టలను ఏ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది? మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. అట్టడుగు వర్గాల ప్రజల జీవనోపాధి మరియు వ్యాపార మద్దతు అనగా స్మైల్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. ఇటీవల కన్నుమూసిన సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? క్రికెట్. నలబాన వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిస్సా. యాంటూర్ ఇంజన్ని ఏ స్వయం ప్రతిపత్తి గల క్రూయిజ్ క్షిపణి ప్లాట్ఫామ్కు శక్తిని అందించడానికి అభివృద్ధి చేశారు? స్వయాత్ L1. మొట్టమొదటి మిక్స్డ్ డిజేబిలిటీ యాషెస్ క్రికెట్ సిరీస్ 2027కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఇంగ్లాండ్. నెవా ప్రాజెక్టును ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. PMSSV పథకాన్ని ఏ శాఖ అమలు చేస్తుంది? సామాజిక న్యాయ శాఖ మరియు సాధికారత. మిషన్ మౌసంను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తలో కనిపించిన సలాల్ జల విద్యుత్ కేంద్రం ఏ నదిపై నిర్మించబడింది? చేనాబ్ నదిపై. పెరుంతలైవర్ కామరాజర్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తమిళనాడు. బోర్నాడి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. మచిలీపట్నం లేదా BY-529 అనే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ని ఏ షిప్ యార్డ్ నిర్మించింది? కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్.